జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాను ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకునింది. దెబ్బతో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయంతో మన భారతదేశం షాక్లో ఉండిపోయింది. సరే, ఇంతకు ఈ పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, ఇంతకు మన భారతదేశం షాక్లో ఎందుకు ఉండదనేదే ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ చూడండి, మజా అయ్యేగా. ఓకేనా? అంటే అన్నీ అని అంటారు, కానీ ఈ పాకిస్తాన్లో దాదాపుగా 50% మంది పాకిస్తానీలకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి కొంప లేదు. కానీ వీళ్ళ ఆశలన్నీ కూడా చూస్తూ ఉంటే కాదు, అదేదో బాహుబలి సినిమాలో ఆయన చెప్తాడు, ఎవరో బల్లాల దేవుడు రాణా, కట్టప్ప నీ విశ్వాసం చూస్తూ ఉంటే ఒక్కోసారి ముచ్చటేచ్చింది, ఆశ్చర్యం వేచ్చింది అన్నట్టుగా కాదు. వీళ్ళ ధైర్యము, వీళ్ళ ఆశలు చూస్తూ ఉంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేచ్చింది. అర్థమవుతుందా? వీళ్ళ ఆశలకు హద్దంటూ లేకుండా పోయింది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా బ్రతుకుతున్నటువంటి ఈ పాకిస్తాన్కు ఈ మధ్య మనము సింధు నది జలాలను నిలిపేయడంతో వీళ్ళకి మైండ్ అయితే పూర్తిగా దొబ్బినట్టున్నది. అసలు వీళ్ళు ఏం చేస్తారో, ఏం మాట్లాడతారో అర్థమైతే కావడంలే. ఏమే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం కానీ విన్నారంటే పడి నవ్వుతారంటే అట్టుంటుంది న్యూస్. పాకిస్తాను ఒక తీవ్రవాద దేశం అన్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. మనకేంది, ప్రపంచం మొత్తం కూడా ఈ విషయం తెలుసు. ఆల్ ఖైదా, ఆల్ బదరు, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, ద రెసిస్టెంట్ ఫ్రంట్, కాశ్మీరీ టైగర్సు, లష్కరే తోయిబా, హక్కాని వంటి దాదాపు 50 తీవ్రవాద సంస్థలకు పుట్టిన లేదయ్యా అంటే ఈ పాకిస్తానే. వాటిలన్నింటినీ ఈనింది ఎవరో ఇదే, ఇలా పాకిస్తానే. వాటన్నిటికీ తల్లి ఇదే. మరి అలాంటి దేశం ఏం చేయాలా? ఏం చేయాలంటాలే, పంది కదా పిల్లల్ని నెట్టు ఇన్ని ఉగ్రవాద సంస్థలు ఈనిపారు దొబ్బింది కదా. ఏం చేయాలి అలాంటప్పుడు? మూసుకొని కూర్చోవాలా. కానీ పాకిస్తాను పెద్ద పెద్ద టార్గెట్లు నిర్దేశించుకొని అందరినీ నవ్విస్తా ప్రపంచం ముందు ఒక జోకరమా నిలబడుతుంది. అది కూడా ఈ పాకిస్తాన్కు అలివి కానటువంటి టార్గెట్లను ఇప్పుడైతే నిర్దేశించుకుంటుంది. తీవ్రవాదాన్ని ఒక కుటీర పరిశ్రమగా మార్చుకుని బతుకుతున్నటువంటి ఈ పాకిస్తాన్కు ఈ మధ్యన ఒక దిక్కుమాలినటువంటి ఆలోచన వచ్చింది. అదే లునార్ మిషన్. భారతదేశానికి పోటీగా లునార్ మిషన్ను చేపట్టాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ అయితే భావిస్తుంది. 2035 నాటికి ఈ లునార్ మిషన్ను విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ పగటకళ్ళన్నీ కూడా కంటాంది. అయితే ఈ లునార్ మిషన్ అంటే ఏంటో 4 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం. ఈ లునార్ మిషన్ అంటే చంద్రునికి సంబంధించినటువంటి యాత్ర అన్నమాట. దీనిలో చంద్రుని కక్షలోకి ఈ ఉపగ్రహాలను పంపడం లేదా చంద్రుని ఉపరితలంపైకి వ్యోమగాముల్లో పంపడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మన ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ మిషన్లో దీనికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మన ఇస్రో వరుసగా 3 లూనార్ మిషన్లు అయితే చేపట్టింది. అవి వచ్చేసి చంద్రయాన్ 1, దీనిని 2008లో మన ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇకపోతే చంద్రయాన్ 2, ఈ చంద్రయాన్ 2ను మన ఇస్రో 2019లో నిర్వహించింది. ఇకపోతే చంద్రయాన్ 3, దీనిని మన ఇస్రో 2023లో నిర్వహించిందనమాట. 2023లో ప్రయోగించబడినటువంటి ఈ మిషను చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ల్యాండరు అదేవిధంగా రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. అంటే చంద్రుని కక్షలోకి శాటిలైట్లో పంపడం కానీ లేదా చంద్రుని మీదకు వ్యోమగాముల్లో పంపడాన్ని ఈ లూనార్ మిషన్ అని అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ లూనార్ మిషన్ను పాకిస్తాన్ నెత్తికెత్తుకునిందన్నమాట. ఏకంగా చంద్రుని మీదకు వ్యోమగామిని పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకునేది. ఎడేమో రొట్టికి గతిలే, మింగడానికి మెతుకులే, వీళ్ళు మాత్రం ఏదో చేస్తారంట. చూద్దాం, మనం అడిగి పోతాము. నాకు తెలిసి ఇప్పటి వరకు పాకిస్తాను చెప్పుకోదగ్గట్టుగా ఏ ఒక్క శాటిలైట్ కూడా స్వయంగా సొంతంగా ప్రయోగించాల. తమ దేశ అవసరాల కోసం మొన్నటిదాకా అమెరికా సాయం తీసుకొనో లేకపోతే ఈ చైనా సాయం తీసుకొనో పాకిస్తాన్ అయితే బతుకుతుంది ఎట్టో పట్ట. కానీ ఇప్పుడు సొంతంగా చంద్రుని మీదకు వ్యోమగామిని పంపాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని అందరినీ కూడా షాక్ గురి చేసింది. అంటే కొంతమంది అనుకోవచ్చు, ఓయమ్మ పాకిస్తాన్ ఏదేదో చేయబోతుందని చెప్పేసి. ఏవి చేసేది ఉండదు, పీకేది ఉండదు, కట్టలు కట్టేది ఉండదు, ఊరికే బిళ్ళప్ అంతే. మన దేశంలో అంతరిక్ష పరిశోధనలు జరపడానికి ఇస్రో ఉన్నట్టే ఈ పాకిస్తాన్లో కూడా అంతరిక్ష పరిశోధనలు జరపడానికి ఒక సంస్థ ఉన్నది. దాని పేరు వచ్చేసి స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ అన్నమాట. దీనిని షార్ట్కట్లో సుపార్కో అంటారు.
ఈ సుపార్కోను 1961లో స్థాపించారు. ఈ సుపార్కో అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించినారే కానీ ఆ సుపార్కో సంస్థ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఏ శాటిలైట్లను కూడా ప్రయోగించాల. ఈ సుపార్కో చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మొదట్లోనే తుస్సమని పోయినాయి. ఏది వాన గద ఈ పటాకులు గద తడిసిపోతే ఎట్టయితే తుస్సమని పోతాయో ఆ మాదిరిగా. అసలు ఒక శాటిలైట్ను ఏ విధంగా ప్రయోగించాలా, శాటిలైట్లో ఏ లాజిస్టిక్స్ ఉపయోగించాలా, అసలు శాటిలైట్ను ఎలా లాంచ్ చేయాలన్న విషయం కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళకైతే తెలీదు. కానీ 2035 నాటికి నేరుగా చంద్రుని మీదకో వ్యోమగాములు పంపుతారంట. చూడండి కామెడీ చూడండి. ఇక ఈ వార్తకు బయటకు రాగానే పశ్చిమ దేశాల మీడియా సంస్థలన్నీ కూడా నవ్వుకుంటున్నాయి. ఈ పాకిస్తాన్ చేపట్టబోయే ఈ లోనార్ ప్రాజెక్టు గురించి జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఇకపోతే మన ఇస్రో శాస్త్రవేత్తలు అయితే ఇదో పెద్ద కామెడీ షో అని చెప్పేసి కొట్టిపారేయడం ఇక్కడ కోసం మెరుపు అనమాట. అది విషయం. వీళ్ళకి ఎందుకు ఇవన్నీ అవసరమా? అప్పుడు మనం చంద్రయాన్ చేపట్టేటప్పుడు పాకిస్తాన్ వాళ్ళే మాట్లాడినారు దీని మీద. ఓరే భారతదేశం కాదు ఇప్పుడు కాదంటే పోయి ఉండొచ్చు చంద్రుడి మీదకి, మేము ఎప్పుడో పోయినామంటే అది ఎట్రా స్వామి అంటే మా జెండాలోనే చంద్రుడు ఉంటాడు, ఆ లెక్క ప్రకారం మేము పోయినట్టే కదా అని మాట్లాడినారు. అట్టుంటుంది వాళ్ళ తెలివితేటలో వాళ్ళ బతుకంతా కూడా. వాళ్ళకి అవసరం అయ్యేటట్టు ఎన్ని కాదు, వాళ్ళకి మనతో పోటీనా? ఏందో మైండ్ దొబ్బిపోతే ఎట్టుంటుంది అంటే ఇది ఎట్టే ఉంటుంది. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.